ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నానండి. దేవుడు ఎన్నో మేలు చేసిండు, కానీ నేను కొన్ని చెప్పుకోవాలనుకుంటున్నాను. దేవుని నామం నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి పాస్టర్లకు అందరిని బట్టి ఎంతో ఆనందిస్తున్నాను. వాళ్ళకు వందనాలు చెప్తున్నాను. అయితే చాలా రోజుల క్రితం నేను జాబ్ కోసం వెతికేదాన్ని. అప్పుడు జాబ్ కోసం వెతికినప్పుడు నేను చాలా లావు పర్సనాలిటీ, దానివల్ల ఎవ్వరు నువ్వే పెద్ద ఓనర్ లెక్కున్నావమ్మా, నీకెవరు ఇస్తారు అంటారు. వాళ్ళ దృష్టిలో మనం అట్లా కనిపిస్తున్నాం. మన అవసరాలు ఉంటాయి కదా. అయినప్పటికీ దేవా, నన్ను అంత ఘనంగా నువ్వు చూపిస్తున్నావు కదా, ఇంకా నేను పోను, నువ్వు నన్ను ఘనపరచాలి, నేను ఇంట్లోనే ఉంటాను, నాకు జాబ్ ఇవ్వాలని నేను దేవునికి ప్రార్థన చేసిన. అప్పుడు దేవుడు ఏం చేసిండంటే, దేవుడు గొప్పోడు కదా, మనం ఏది కోరుకుంటే అది ఇచ్చే మహా గొప్ప దేవుడు, ఎన్నో అద్భుతాలు. అయితే మా ఇంటికి మా పెద్ద ఆయన కొడుకు వచ్చిండు. వచ్చి ఏం చేసిండంటే, అక్క నువ్వు జాబ్ కోసం నేను కోరుకుంది అదే కదా ఇంటి, అయితే నువ్వు జాబ్ కోసం ఎదుగుతున్నావు కదా, నీకు జాబ్ ఇస్తారు అంటే, ఎవరా నాకు ఇప్పుడు జాబ్ ఏంది, నాకు 40 years, నాకు ఇయ్యర్లే అని అన్న. అంటే అప్పుడు అన్నాడు, ఏజ్ బార్ అయిన వాళ్ళకే ఇస్తుండ్రు కేసీఆర్ అన్నారు. నేనేదో ప్రైవేట్ జాబ్ అట్లా అనుకున్నా, కానీ దేవుడేమో గవర్నమెంట్ నుంచి నాకు ఇంటికి పిలిచి జాబ్ ఇచ్చిండు, కలెక్టర్ ఇంటర్వ్యూస్ అట్లా. అయితే దేవుడు ఏదైనా గొప్ప కార్యాలు చేయడానికి ఉంటాడు. మనం చిన్న చిన్నవి అనుకుంటాం, కానీ ఆయన ఏమో ఆశ్చర్యాలు చేస్తుంటాడు అన్నట్టు. ఇట్లా అయితే నాకు అరే ఇంత ఆశ్చర్యమా, ఇంటికి వచ్చి ఇవ్వాలంటే ఇంటికి వచ్చి నాకు ఆల్రెడీ జాబ్ ఇచ్చాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ముస్లిమ్స్ మైనార్టీ స్కూల్ అన్నట్టు అది, సో కేసీఆర్ ముస్లిం మైనార్టీ స్కూల్. అప్పుడు ఏమైందంటే అక్కడ వాళ్ళు పోటీలు అన్నట్టు, చాలా ముస్లిమ్స్ అసలు ఏగనిస్తారు. కానీ 3 ఏళ్ళు చేసిన అక్కడ. 3 ఏళ్ళ తర్వాత నాకు ఏం ప్రాబ్లం లేదు, కానీ డ్యూటీ ఉండాలి కదా. తర్వాత వీళ్ళు ఇబ్బంది పడుతుంటే నాకేమనిపించింది, ఏంది వీళ్ళు ఇట్లా ఇబ్బంది పడుతుంది, ఏసయ్యా నాకు జాబ్ ఇచ్చినావంటే దేవుడు పో వదిలే అంటుండు నన్ను. ఇదేంది ఇట్లా అంటుండు దేవుడు. సరే తర్వాత ఇంట్లుంటున్నాక నాకు ప్రాబ్లం వస్తుంది కదా, అంటే నువ్వు ఇంట్లుండు అని అన్నాడు. సరే ఈ ముస్లిమ్స్ కొట్లాటలు ఇవి ఎందుకు అనేసి నేనేం చేసిన, సరే ఇంట్లుంటా నీ చిత్తమే అని. నేను ఇంట్లున్నప్పుడు ఈ మా మమ్మీ మాకు ఇల్లు ఇచ్చింది అందరికీ, 6 అక్కజల్లులకు. కానీ నా ఫీలింగ్ ఏంది, ఇది అన్నదమ్ములేదు కదా, నేను ఎందుకు తీసుకోవాలి అన్న ఫీలింగ్ ఉంది. నా వెనుక వైపు ఒక పెద్ద 120 గజాల ప్లేస్ ఉంది, అది గవర్నమెంట్ది. సో నేను ఊకపోయి, దేవా ఇది చెత్తకుండిలా ఉంది కదా, ఈ స్థలం నాకి, అన్నదమ్ములను నాకు వద్దు, ఈ స్థలం నాకి అని రోజు పోయాడ సిలివేసేదాన్ని, చెత్తకుండి. అయితే అప్పుడు ప్రార్థన మాత్రం చేసి సిలివేసి వస్తుండే. ఇది సాధ్యమా, సాధ్యమైతే నాతో మాట్లాడని. ఇప్పుడు అద్దాలు తెచ్చుకోలేదు, సారీ. యెషయా అది 54లో ఉంది. సో అందులో ఏముందంటే, పాడుగా ఉన్న స్థలం 54లో, మరి 60లో కూడా ఏముందంటే, పాడుగా ఉన్న స్థలము నీకు నివాస స్థలంగా చేస్తానని వాగ్దానం వచ్చింది. అబ్బా ఇది ఓకే అనేసి దేవుడి స్థలం ఇస్తాడు నాకు, ఇది పాడుగా ఉన్న స్థలం కదా అని మళ్ళా దాన్ని అంత నీట్ చేయడము, అంటే లాస్ట్ అన్నట్టు ఇక మా ఇంటికి అంత చెత్త అట్లా ముళ్ళకం చేసి ఇట్లా పెట్టిన. దేవా నాకు ఇది నీకు అసాధ్యమైంది లేదు. అయితే అట్లా ఉన్నప్పుడు దేవుడు ఏం చేసిండు, అది ఇచ్చిండు. ఉందా అండి, 54లో ఉంటుంది. చాలా కాలం నుండి శిథిలంగా ఉండపురము నేను నీకు ఇచ్చేదని, నీకు అర్థాలు లేవు, నువ్వు వ్యాపించేదవు. హల్లెలూయా, చేసుకో, ఆమేన్. సో అంత అద్భుతం మాట్లాడతాడు దేవుడు. అప్పుడు నేను దేవుని నమ్మంగానే కేసీఆర్ గెలిచిన కొన్ని రోజులకే కేసీఆర్ గెలిచిండు. మళ్ళా చెప్పు అని చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉండు, దేవుడు ఇస్తా అని. తో కేసీఆర్ గెలవడే 58 జీవో ఓపెన్ చేసిండు. రాజుల ద్వారా మనకేం చేస్తారంటే, మన కోసం రాజుల మైండ్లోకి వెళ్ళిపోతాడు, రాజుల నుంచి మనకు మాట్లాడతాడు అన్నట్టు. అయితే ఆ కేసీఆర్ గెలవడం ఏమన్నాడంటే, 58 జీవో పాడుగా ఉన్న స్థలము, చాలా ఏళ్ళ నుంచి అక్కడ ఉన్న 80 ఏళ్ళ జల మా అమ్మ వాళ్ళు ఉన్నది అది. సో అక్కడ ఉన్నది అది గవర్నమెంట్ అయితే మీకు ఇచ్చేస్తాము అన్నాడు. సో నేను అప్పుడు
ఆ! గెలవంగానే అంటే అందరూ అక్కడ పోయి అంటే అక్కడ మండల ఆఫీసర్ "నువ్వు ఇంత మంచిగున్నావు ఇవి నీకు గాదు, పేదవాళ్ళకన్నము" అన్నారు. పేదవాళ్ళంటే ఎట్లుండాలి? చినిగిపోయిన బట్టలేసుకొని అట్లుండాలా? నాది సీసీ ఏదో చెక్ చేస్తారు కదా! ఎంత ఆస్తుంది అది. అది చెక్ చేయండి తర్వాత ఇయ్యండి అంటే, ఏందమ్మా నేను చూస్తే ఉందా అట్లా అంటారా అంటే, నువ్వు చెక్ చేసి ఇయ్యన్నా నాకు అనంటే, అప్పుడు చెక్ చేసిర్రు. అప్పుడు నా దగ్గర ఏం లేకుండే. సో, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. దేవునికి స్తోత్రం. అట్లా లేకపోవడం వల్లనే కొన్నిసార్లు ఏమీ లేకుండా చేస్తాడు. అదెంతో మేలు. సో, అది ఏమీ లేకుండా చేసినందుకు అప్పుడు నాది అన్నిట్లో ఎక్కడ ఏది లేదు, జీరో బ్యాలెన్స్ అని చూసినప్పుడు అబ్బా! అని ఒక 10 మంది వచ్చిర్రు. వచ్చి అంతా కొలిసి నా పేరు మీద జీవో పాస్ చేసి నాకు రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు అది 2 కోట్ల జాగా. దేవుడు మహానీయుడండి. కొద్దిగా మనము బాధపడుతుంటాం. ఏంది ఇంత బిదగనా, ఇంత బాధనా అని అనుకుంటాం కానీ అద్భుతాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో, దేవుని కార్యాలు మనము వివరించడానికి కొద్ది సమయం సరిపోదు. అయినా ఈ కొద్ది మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్.